హాయ్ అండి, నా పేరు ఆది. చూడండి, ఇప్పుడు ఏమంచి నేను ఈ గిన్నెలు తోమేసే ఉన్నాయి. ఇంకా ఏమంచి ఇక్కడ నేను గిన్నెలు తోమేసే ఉన్నాయి. పొద్దున్నే మా పాప తోమేస్తుంది. ఏటో నాకు సాయం చేసేస్తుంది ఎక్కువగాన. ఈ మధ్య అసలు ఎప్పుడు చేయదు సాధారణంగా అది పని. చూడండి కిందన ఇంకా నాకు చాలా మార్పులు చేర్పులు బోల్డ్ మారుతాయి. మారాక మీకు వీడియోలన్నీ ఇంకా ఇంకా అందంగా పెడతాను. ఏటి ఆది చూపెట్టిందే చూపెడుతుందని అనుకోవచ్చు. చూడండి, ఇంకా సామాన్లు కూడా సగం ఉన్నాయి. ఇవన్నీ ఇంగ్లీష్ సామాన్లు కేక్ చేసేసి నీట్గా పెట్టేస్తాను. అవి మా పాప వచ్చి తోముతుంది. ఇన్ని గొలువు ఉన్నాయి, అవి మా పాప వచ్చి తోముతుంది. చూడండి, కొంచెం మా ఆయన గారు పెట్టగా ఉన్న టీ నాకు కొంచెం ఉంది, అది తాగేసి ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటంటే ఇక ఇది కొత్తది స్టాండ్ తెచ్చాడండి. చెప్పులకని తెచ్చాడు ఈ స్టాండ్ అంట. చెప్పులది పెద్దది ఉంది, చిన్న తెచ్చాడు. ఇందులో పెట్టుకుందాం కదా అని ఇది ఏం చేశానంటే వంటగదికి ఇలాగే ఇక్కడ సరిపోయింది కరెక్ట్గా. వంటగదికి అవి కిందన ఏవి మసలుకుంటా అలా పెట్టుకున్నాను. ఇంకా దీనికి ఏంటంటే పెయింటింగ్ వేయాలి. పెయింటింగ్ వేస్తే పెయింటింగ్ వేసి బల్లలు అయ్యిని పెదే చిన్నది ఇలా బల్లలాడిది ఏదైనా సన్నంగా ఉన్నది పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది, బాగా పెట్టుకోవచ్చు ఇంకా నీట్గానా. అది తెచ్చి పెట్టానండి. మధ్యాహ్నమే తెచ్చారు మా ఆయన గారు. అది మధ్యాహ్నం తెస్తే అది అలా పెట్టాను. ఆ స్టాండ్ చాలా బాగుంది. స్టాండ్ మాత్రం తేగాలే, నాకు నచ్చింది. ఏటి గందరగోళంగా ఉండేది ఇక్కడ, చండాలంగానే అనుకుండేదాన్ని. చూడండి, స్టాండ్ మీద బాగా పనిచేసింది. ఈ పైన కూడా నేను కబడ్డీ ఒకటే అయిపోయి నాకు కిందన అలికిసినట్టు గెట్టేసి దాని సామాన్లు వెళ్ళవు. ఇప్పుడు చూడండి ఎంత బాగా పెట్టుకున్నానో, ఎంత ఇదిగానా. ఇదేమంచి ఇక్కడ ఏమంచి ఇందులో ఏమంచి ఎల్లో కలర్ దాంట్లో బిర్యానీ రైస్ పెట్టాను. ఇందులో ఏమంచి క్యాన్లో ఏమంచి మామూలు రైస్ పెడతాను. అంటే బియ్యం డబ్బాలో నుంచి కింద నుంచి తీసుకోలేక ఇందులో వేసేసుకుంటాను నిండాగాన. దీని ద్వారాగా ఇలాగ బియ్యం కడిగేసి పెట్టేసుకుంటాను నేను. చూడండి, ఇదేమంచి మామూలుగా ఇలా పెట్టేశాను కదా. ఇది బియ్యం తీసుకుందామని. ఇది ఆయిల్ క్యాన్ ఒకటి కొన్నాను అన్నాను కదా, టీల్ది. టీ ప్లాస్టిక్ది అలా ఉంచాను, వాడదాము అది కూడానని. ఇంకా స్టీల్ ఇంకో 2-3 తీసుకున్న తర్వాత అది కూడా మామూలుగా ఏనికైనా ఉపయోగించుకుంటాను. మామూలుగా చేపల నూనెకి ఏనుకో పెట్టేస్తాను అది. ఇంకా నేనేమంచి ఈ స్టాండ్ కొత్తది తెచ్చారని చూపెడదామని చూపెడుతున్నాను. చూడండి, ఇంకా నాకు బోల్డ్ పని ఉంది. ఇల్లు తోడాలి. ఇంకా నాకేమంచి ఇల్లు తుడిచేసి ఇంకా ఈ సామాన్లు ఇక్కడ ఇల్లు తుడిచిన తర్వాత బట్టలు ఉన్నాయండి. బట్టలు సర్దాలి మెయిన్. చూడండి, బట్టలు ఉన్నాయి కదా, ఇవి ఇలా పోయిని ఇవన్నీ ఉతికినవే ఇప్పుడు పెట్టాను. ఈ ఉతికిన బట్టలు ఇక్కడ తెచ్చెట్టాను కుర్చీలో. ఇంకా ఈ మాసిన బట్టల్లో కీర్చేసాను, సగం ఈ బుట్ట కీర్చేసాను మాసిన బట్టలు. చూడండి, మా ఫ్రిడ్జ్లో ఏమంచి ఇప్పుడు ప్రస్తుతానికి చేపలు ఉన్నాయి. ఈరోజు నీసు తినాం మేము, సండే కదా. రేపు చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి. ఇంకా ఈ పప్పులు ఇప్పులు ఇలా పెట్టాను, అంటే బాగా ఇదైపోతాయని. చూడండి, ఇంకా మా ఆయన గారు ఏమంచి ఈ మధ్య చాలా ఫ్రూట్స్ తెచ్చేస్తున్నారు, ఎక్కువగా ఫ్రూట్స్ తెస్తున్నారు, పళ్ళు తెస్తున్నారు ఎక్కువగాన. చూడండి, పళ్ళు అన్నీ తెచ్చి పెట్టారు. దానిమ్మకాయలు, బత్తాకాయలు ఇవన్నీ పెట్టారు తెచ్చి. ఇగో అండి, పక్కన కూడా ఉన్నాయి. ఇంకా ఇదేంటో తెలియలేదు. ఇది ఇందులో టమాటాలు పెట్టాను పెద్ద గిన్నెలో. ఈ టీ కొంచెం ఉందండి, ఇది కూడాను పారేయాలి అది. ఇంకా ఏమైనా చేపలు ఉన్నాయి. చూడండి, రుబ్బు అయిపోయింది. ఇడ్లీ బోట ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం ఉంది. నేను మాత్రం పప్పు నానబెట్టాలి. అసలు రుబ్బు, ఇడ్లీ రుబ్బు 2 చూడండి, 2 తెచ్చి పెట్టుకున్నాను ఇక్కడ. ఈ 2 తెచ్చి పెట్టుకున్నాను. నిమ్మకాయలు ఎన్ని తెచ్చానండి చూడండి. నిమ్మకాయలు 2 కవర్లతో ఉన్నాయి నిమ్మకాయలు. పువ్వులు తెచ్చి పెట్టాను. ఇంకా పళ్ళు అవి తెచ్చాను. దేవుడు దండం పెట్టుకుందాం అనుకున్నాను ఈరోజు, ఇంకా అవ్వలేదు. చూడండి, పెరుగు ప్యాకెట్ కూడా తెచ్చాను, ఇక్కడ పెట్టేశాను. ఇవి
ఇక్కడ ఇది ఉంటుంది కదండి, వాటర్ పట్టుకోవడానికి తబ్బలాడిది, అదొకటి కొనుక్కోవాలి. మెయిన్ ఒకటే అయిపోయింది అది. ఆ ఒకటి దాంట్లో అందులో సామాన్లు పెట్టేసి ఉంచేస్తున్నాను, తీయలేదు ఇంకానా, అది ఖాళీ చేయలేదు, అలా ఉంచాను. మళ్ళీ ఏమించి ఇవండి బట్టలు వేసాను, ఈ బట్టలు ఆరబెట్టాలి. ఇప్పుడు బట్టలు తీసి ఆరబెట్టాలి. ఈ బట్టలు ఆరబెట్టాను అనుకో నాకు పని అయిపోద్ది. ఇంకా బట్టల పని అలాగే ఉంది. చూడండి, ఇది ఈ బాక్సులు నాకు సెల్లకి గిఫ్ట్ వచ్చిందండి. సెల్లకి ఇచ్చారు ఈ గిఫ్ట్ లాగా. 3 బాక్సులు ఇచ్చారు గిఫ్ట్ లాగా, ఇలాగ ఇచ్చారు. ఇంతకుముందు దేనికో తెచ్చారు మా ఆయన గారు, అది సేమ్ ఇదే ఇచ్చారు. అది కూడానా, అది దేనికో ఇచ్చారు. ఇది మాత్రం నా సెల్ కొన్నారు కదా, నా సెల్ కొని దానికి ఇచ్చారు ఈ గిఫ్ట్. ఇది వాడుదామని అలా ఉంచాను. చూడండి, ఇంకా సామాన్లు అయితే ఇలా ఉంచాను అందాకలకి. ఇంకానా నేనేమి సర్దలేదు, కొత్త ఇల్లు కదా, ఇంకా టైం పడుతుంది. నేను ఇంకా అలాగా సర్దుకోవడం, కొత్త ఇల్లు కాబట్టి ఇంకా నేనేం సర్దుకోలేదు. ఇంకా అలా ఉంచాను అందాకలకి. నాకు తోసినంత చేస్తున్నాను నేను పని. నాకు తోసినంత చేసిన వాళ్ళు ఏమంచి చూడండి. ఇప్పుడు టైము కరెక్ట్గా 6 అవుతుంది టైము. చూడండి, ఇంకా నేను బట్టలు ఆరబెట్టాలి. బాల్కనీలో గాలి విపరీతంగా వస్తుంది. నేను టీ తాగేసాక ఈ పని చేయాలి, బట్టలు ఆరబెట్టేయాలి, పప్పు నానబెట్టాలి. పప్పు నానబెట్టాలంటే ఆలోచిస్తున్నాను నేను, టిఫిన్ పప్పు నానబెట్టాలా వద్దని. నేను రేపు ఒకరోజే ఉంటాను, వెళ్ళి ఊరు వెళ్ళాలి. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి. నాకు ఊరు వెళ్ళే పని ఉంది. ఆ ఊరి నుంచి వచ్చాక ఇంకా నాకు అప్పుడు నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎందుకులే నానబెట్టుకోవడం అని ఆలోచిస్తున్నాను నేను. చూడండి, రైస్ అలాగ ఉండిపోయింది. నేనేం వండలేదండి ఉదయం. వంట సాంబార్ తెస్తాను. మా పిల్లలు నేను వండితే నచ్చదని చెప్పాను కదండి, సాంబార్ తెస్తే తిన్నారు. మరి నైట్ అన్నం ఉంది, అదే అర్థం కావట్లేదు. నైట్ వీళ్ళు ఏటి తింటారో ఏటి తింటారో అర్థం కావట్లేదు. చూడాలండి ఏటి వండాలో ఏంటని. అది ఇంకా పప్పు నానబెడదామా వద్దా అని ఆలోచిస్తున్నాను నేను. పప్పు నానబెట్టి ఇచ్చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఊరు వెళ్ళే పని ఉంది అన్నాను కదండి, అందుకని ఆలోచిస్తున్నాను పప్పు నానబెట్టాలా వద్దా అని. ఈ 2 రోజుల లోపలే ఎందుకు ఇంకా నానబెట్టడం చేయడం అని ఆలోచిస్తున్నాను. ఇంకా చూద్దామండి ఎలా జరిగింది అలాగే. మరి నానబెట్టేస్తే మళ్ళీ అది పులిసిపో పాడైపోద్ది. అట్ల ఇడ్లీ రుబ్బును మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అటు నుంచి వచ్చాక ఆడించుకున్నాం అనుకో కొంచెం బాగుంటుంది కదా. ఈ 2 రోజు రేపు ఎల్లుటికి, రేపు ఒక్కరోజుకే ఉండాలి. మనం టిఫిన్ తెచ్చుకోవాలి. ఎల్లుటి ఎలాగా మనకి ఊరు వెళ్ళిపోతాము, అందుకని చూస్తున్నాను. ఈ 2 రూపాయలు మళ్ళీ అతర ఆడిస్తాను, ఇంకంత బేగా ఆడించను. చూడండి, సామాన్లు ఇవన్నీ ఇక్కడ పేర్చాలి. ఇవన్నీ ఉన్నాయి కదండి, పేర్చాలి. సామాన్లల్లా పేర్చుకోవాలి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ పేర్చాలి, సామాన్లల్లా పేర్చుకోవాలి. ఇంకా నేనేమంచి వంట ఏటి వండాలో అర్థం కావట్లేదు. నైట్ చపాతీ చేయాలి కంపల్సరీ. నేను నైట్ కంపల్సరీ చపాతీ పని ఉంది. కొంచెం టీ పెట్టుకొని తాగాక నాకు కొంచెం ఆలోచించిపోయి అప్పుడు బట్టలు ఆరేసాక అప్పుడు చక్కగా చపాతీ పిసికేసి వండేయడమే. పప్పు ఏదోటి వండేస్తాను ముద్దపప్పులాగా, చపాతీకి అలా తినేస్తారు. ఇంకేం లేదు, ఇంకా ఆలోచన ఏం లేదు. ఇంకా అదే ఉంది నాకు ఆలోచన, ఇంకేట్లేదు. చూడండి, మీకు ఈ స్టాండ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ఇంకా నేను చేసుకోవాలి. ఇంకా నీకు చాలా ఉన్నాయి పనులు చేసుకోవాలి. కొత్త ఇల్లు కొత్త ఇది కదా, నాకు కొంచెం అలాగే ఉంటుంది నాకు పనులు. చూడండి, చూసి పెట్టింది చూపెడుతుంది, చేసింది చేస్తుంది అని అనుకోవచ్చు. నాకు మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో పెడతాను. ఇంకానా నాకు కొంచెం పని ఇది అవ్వలేదు,
ఇంకా నాకు మార్పులు చేర్పులు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ చేయాలంటే టైం పడుతుంది. కొంచెం బడ్జెట్ మనకి చూసుకోయే కదా ఏదైనా చెయ్యాలి. అందులో ఎందులో అయినా దిగాలైనా చెందాలైనా అది అంతకుముందు మన ముందు గొప్పలు చెప్పేసుకోయి ఆ తర్వాత అబ్బా చేయలేదులే అని అనకూడదు కదండి. ముందు చేసిన తర్వాత ఎన్నో చెప్పుకున్నా ఒకలాగా ఉంటుంది. చేయకముందే చెప్పుకోకూడదు మనం ఏదిని. నాకైతే నేను చెప్పాను కదండి సెల్ కోసం మీరు ఎంత ఇచ్చేస్తారో చెప్పండి అని. నేనైతే సెల్ మా ఆయనగారు నాకు 22,000 ఎట్టుకున్నారు. 22,000 ఎట్టుకున్నారు సెల్లు. మొత్తం సెల్ రేటు. నేను వీడియో తీసుకుంటున్నాను. కొత్త సెల్తో ఆనందంగా ఉంటుంది, నాకు హ్యాపీగా ఉంటుంది. చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు ఇవి సెల్ కోసం ఇంత ఇదిగా చెప్తున్నా అనుకోవచ్చు. నేను మామూలు సెల్ టీపీఎల్ సెల్ వాడేదాన్ని చిన్నది. ఇప్పుడు పెద్ద సెల్ కొన్నాడు. నా కోసం సంతోషంగా ఉంది, నాకు ఆనందంగాన ఎంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకైతే లైఫ్ సొంత ఇంట్లోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయండి మాకు. మేము అనుకున్నది ఫస్ట్ మేము స్టార్టింగ్లో మేము ఇల్లు కొనుక్కున్నాం అన్నాం కదండి, సొంత ఇల్లు. అది లేదు అని బాధ కూడా లేదు. ఇప్పుడు చిన్న ఇంట్లో చిన్న ఫ్లాట్ కొన్నాడు, చాలా అందంగా ఉంది. మాకు మా ఆయన ప్యాన్ గీశారు. ఈ చిన్న ఇల్లు ప్యాన్ గీసి అన్నీ ఏ సామాన్లు ఎక్కడికి సరిపడినట్టుగా కరెక్ట్గా చేశారండి. ఈ రూము మాకు చిన్న ఇంట్లో చాలా ఆనందంగా ఉంది. మాకు అన్ని కిటికీలు ఓపెన్ పేస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. చూడండి, ఎక్కడికక్కడ ఓపెన్ పేస్ పెట్టాము. కిటికీలు అయ్యి గాలి వెలుతురు బాగా వస్తాయండి మాకు ఉదయం పూట. చాలా ఆనందంగా ఉందండి. నాకు ఈ వీడియో చూసిన కొలది నాకు ఇల్లు చాలా బాగా నచ్చిందండి. నాకు అసలు మేము అద్దె కొంపల్లో తిరిగి 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 అన్ని మాటలు కాసి నీళ్ళు 5 గంటలకు వేస్తే 7 గంటల దాకా మోటార్ ఆన్ చేసి ఉంచేయడం, చాలా బాధలు పడ్డామండి మేము అద్దె కొంపల్లో ఉండి. మాకు సొంత ఇల్లు వచ్చిందని గర్వం లేదు, సొంత ఇల్లు వచ్చిందని ఫీలింగు లేదు. ఒకటి మనకి ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి, లేని గొప్పలు పరిగెట్టకూడదు. ఇల్లు ఉన్నదని మరీ అహంకారంగా చూపెట్టకూడదు. మనకే ఉంది ఇల్లు, మనమే పెద్ద ఇది అని అనుకోకూడదండి ఎప్పుడూను. మనం ఎప్పుడైనా ఇల్లున్నా లేకపోయినా అది అద్దె ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా మన ఇల్లే అని మనం ఇది అవ్వాలి. అది అద్దె ఇంట్లో ఉన్నా ఒకలాగే చేయాలి, సొంత ఇల్లు ఉన్నా ఒకలాగే చేయాలి. అది అద్దె ఇల్లే కదా, మనం ఎందుకు చేయాలి, మనం ఎందుకు చెందాలని అనుకోకూడదు. మనమే కదా మనుషులతో మనమే ఉంటాము. అలాంటప్పుడు ఆ ఇల్లు ఎంతో నీట్గా మనం చేసుకోవాలి, ఎంత ఇదిగా ఇది అవ్వాలి. అంతేగానండి అలాగా కొంతమంది చేస్తారని అందరిని అలాగ అనుకోకూడదు కదండి. ఇల్లు పాడెట్టేస్తారు, ఇల్లు ఏంచి ఇచ్చేసేస్తారని ఎప్పుడు అనుకోకూడదు. నేను ఇచ్చానండి సొంత ఇల్లు ఉన్నప్పుడు. ఇల్లు అద్దెకి ఇచ్చాను నేను కూడా. నేను పడ్డానండి. నేను అన్నీ నేనే చేసుకునేదాన్ని. సొంత ఇల్లు ఇచ్చినా నాకు సుఖం లేదు, అద్దెంట్లోకి వచ్చాక నాకు సుఖం ఉండేది. సొంత ఇల్లు ఉన్నదని మాట, కానీ అద్దెకున్న వాళ్ళు ఏ పని చేసేవారు కాదు అని నేను ఏ రోజు బాధపడలేదు. వాళ్ళు ఎప్పుడు నేనేమి హింసించలేదు అలాగా ఏదిని. మనకి మంచిగా ఉండి హింసించి ఇచ్చేస్తే బాధ కదండి. అది సంతోషంగా ఉండాలి. ఏదైనా ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి. ఏదైనా ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా అనకూడదు కదా. సొంత ఇల్లు ఉన్నది మనకేంటి అని అనకూడదు, ఎవరిని బాధ పెట్టించకూడదండి. ఒకటి ఉన్న దాంట్లో మనకి నీడొచ్చింది, మనం ఫస్ట్ ఎలాగొచ్చాము అది చూసుకొని మసలు ఎవరైనా ముందు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి ఏ స్థానంలోకి వెళ్తున్నామో అది మనం చూసుకోవాలి. అంతేగాని మనం ఏ స్థానంలో నుంచి వచ్చామో అవి మర్చిపోయి వేరేగా మనం ఏదో ఫస్ట్ నుంచి ఉన్నట్టు నుంచి వచ్చి పెరిగినట్టుగా బిహేవ్ చేయకూడదు. ఎవరును లేనట్టుగా ఉండి మనం పైకి వచ్చినప్పుడు అది కంపల్సరీ అది ఆనందపడాలి. మనలాగే చాలామంది ఇది అవ్వాలని అనుకోవాలి. అంతేగాని మనమే ఇదయ్యాం కదా, మనకన్నా బాబులాగా ఉన్నారు కదా అని అనుకోకూడదు. ఎప్పుడూ నేను ఒకలాగే మసులుతానండి, ఉన్నా లేకపోయినా. నాకు లేనిదన్నాగా ఉంటాను. నేను పెద్దగా అహంకారంగా ఇదవను, లేదని ఇదవను, ఉన్నదని ఇదవను. ఒకలాగే ఉంటాను, ఒకలాగే బిహేవ్ చేస్తాను. అందరితో అలాగే ఉన్నదాన్ని అలాగే ఉంటాను. నాకు ఇల్లు వచ్చింది నేను ఎలాగ ఇది అవ్వాలి, నేను ఎలాగ నగలు వేసుకుంటే నాలుగు ఇలాగ ఇది అవ్వాలి అని ఉండదండి. ఎప్పుడు ఒకలాగే ఉంటాను, ఒకలాగే బిహేవ్ చేస్తాను. మీకు ఈ నచ్చినట్టయితే ఈ మాటలు ఈ లైక్ ఈ మాటలు ఇవన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతటితో మీ ఆది ఇలాంటి వీడియోలు ఎన్నో పెడుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. నన్ను మాత్రం ఇంకా ఆనందంగా ఇంకా బాగా ఇదిగా చూడాలి.
ఇంకా మీరు ఇంకా నాకు సబ్స్క్రైబ్ నొక్కుతుంటే నాకు చెప్పడం రాదు. గంట కొట్టి లైక్ చేయండి. ఒక్క వీడియోతోటి నాకు పాపులర్ అవుతే చాలు, అంతకు మించి ఇంకేం లేదు. ఈ ఆది ఇంతటితో అండి. మీ అందరికీ బాయ్ అండి.